లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు యేసు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో మీతో కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. ఈ సందర్భంగా మనం దేవుని వాక్యానికి వెళ్ళే ముందు ప్రార్థనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మీరందరూ బాగున్నారని, బాగుండాలని అనుదిన ప్రార్థన. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది, కష్టాలు, కన్నీళ్ళు ఉంటే కనుక మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా ఛానల్కి. మీ స్నేహితులకు కూడా ఈ ఛానల్ పరిచయం చేయండి. మీ రక్త సంబంధికులకు, మీ ఇరుగు పొరుగు వారికి కూడా ఈ ఛానల్ చూడమని ఎంకరేజ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, మీ మహా కృపను బట్టి మేము అందరం సజీవులంగా ఉండి నిన్ను ఆరాధించగలిగిన కృపనిచ్చినందుకు వందనాలు. లార్డ్స్ వాయిస్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా పేరు పేరున వ్యక్తిగతంగా ప్రభా, కుటుంబాల పరంగా వారిని బాగా ఆశీర్వదించండి. నీ వాక్యమే మా పాదాలకు దీపం, మా త్రోవకు వెలుగైనది కనుక ఈ భయంకరమైన దినాల్లో ప్రభు మమ్మల్ని మేము ఎలాగూ భయంకరమైన పరిస్థితి నుంచి తప్పించుకోవాలో మాకు తగిన జ్ఞానాన్ని అనుగ్రహించమని ప్రభు, నీ ఆత్మీయ శక్తిని మాకు అనుగ్రహించమని, చిన్న ప్రియులతో నీ పరిశుద్ధాత్మను కుమ్మరించమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మికిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో చాలామంది జీవితాల్లో విషాదాలు కనబడుతూ ఉన్నాయి. చెప్పుకోలేనంత బలహీనమైన స్థితిలో వారి మొరను వినేవాళ్ళు లేక, వారి సమస్యను గురించి ఆలోచించేవారు లేక ఎంతోమంది తమ జీవితాలను ఈ లోకాల నుంచి చాలించుకుని వెళ్ళిపోతున్న వ్యక్తులను కూడా మనం ప్రతిదినం చూస్తున్నాము. అనేక మంది సాతాను వేసే ఆ యొక్క విచ్ఛిన్నమైన విషాదకరమైన వాళ్ళలో ఇరుక్కుపోయి చాలా వరకు మెంటల్ డిజార్డర్కి గురవుతున్న ప్రజల గురించి కూడా మనం వింటూ ఉన్నాం. అయితే బైబిల్లో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్త్రీ గురించి దేవుని వాక్యం ఈ దినం నీతో నాతో మాట్లాడుతూ ఉంది. ఏంటంటే, విషాదకరమైన పరిస్థితుల్లో కూడా దాన్ని విజయంగా మలుచుకోగలిగినటువంటి స్త్రీని గురించి మనం ఈ దినం విమెన్స్ ఇన్ ద బైబిల్ సిరీస్లో మనం మాట్లాడుకోబోతున్నాం. హూ టర్న్ హర్ వెరీ ట్రాజిడిక్ కండిషన్స్ ఇంటూ ఎ ట్రయంఫ్. విషాదకరమైన పరిస్థితిని విజయవంతంగా మార్చుకున్న స్త్రీ జీవితం గురించి మనం మాట్లాడబోతున్నాం. ఎవరు ఈ స్త్రీ అని ఆలోచించినప్పుడు ఒక విధంగా తన యొక్క ప్రార్థన ద్వారా తన జీవితంలో వచ్చిన సమస్యకు విడుదలని పొందుకొని విజయాన్ని పొందుకున్న స్త్రీగా ఈమెను గురించి చెప్తారు. ఈమెను బట్టి ఈమె హృదయంలో ఎంత ప్రేమ ఉందో తన బిడ్డల పట్ల, అలాగే యేసుక్రీస్తు వారికి మన పట్ల అంత ప్రేమ ఉండి ఆయన భయంకరమైన ఘోరమైన శిలువ మరణం పొందారని బిబ్లికల్ స్కాలర్స్ చాలామంది చెప్తూ ఉంటారు. మనం చూడగలిగితే సమూయేలు గ్రంథకర్త 2వ సమూయేలు రాసిన గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథంలో 21వ అధ్యాయం నుంచి చూసినట్టయితే అక్కడ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దావీదు కాలంలో ఒక భయంకరమైనటువంటి కరువు 3 సంవత్సరాలు వచ్చి భయంకరంగా చాలా అన్నపానాదులు కూడా దొరకనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ దేశానికి గొప్ప కరువు అనే ఉపద్రవము వచ్చింది. వచ్చినప్పుడు దావీదు దేవుని యందు ఆసక్తి కలిగిన వాడే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ప్రార్థన చేసి దేవుణ్ణి అడుగుతాడు, ఏమిటి ఇలాగ అయిపోయింది అని కనుక చెప్పినప్పుడు దేవుడు యెహోవాతో మనవి చేశాడట. కరువు కలగ్గా దావీదు యెహోవాతో మనవి చేశాను. అందుకు యెహోవా ఎలాగ సెలవిచ్చాట, ఏమని? సౌలు గిబియోనీయులను హతము చేశాను కనుక అతని బట్టి నరహంతకులకు అతని ఇంటి వారిని బట్టి ఈ శిక్షగా ఈ కరువు కలిగాను. అసలు గిబియోన్లు ఎవరు? సౌలు ఎందుకు వీళ్ళని చంపాడు? సౌలు ఒకడు చంపితే మొత్తం ప్రజలందరికీ ఏ కరువు ఎందుకు రావాలి అని కనుక మనం ఆలోచిస్తే, ఆ దినాల్లో ఆ ఇంటి పెద్ద ఏదైనా తప్పు చేస్తే ఆ ఇంటి వారంతా, ఆ ప్రాంతం వారంతా ఆ శిక్ష అనుభవించవలసినటువంటి పరిస్థితి ఉంది. కనుక అపోస్తలుడైనటువంటి
మన మనం ఆలోచిస్తే సమూయేలు గారు చాలా మంది వ్యక్తులను మనకు పరిచయం చేస్తాడు ఆయన రాసిన గ్రంథంలో. అందులో మరి సౌలు యొక్క జీవితాన్ని గురించి మనకి ఆయన చాలా పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే దేవుడు ఏరి కోరి కీషు బెన్యామిన్ వంశస్థుడైన కీషు కుటుంబంలో నుంచి బహు అందగాడైన సౌల్ని ఎన్నుకున్నాడు. ఎన్నుకుంటే సౌలు ఎలాగ పరిపాలించాడంటే, నేను తప్ప నా యొక్క హెబ్రీ జాతి తప్ప మరి ఇంకెవ్వరు కూడా ఉండకూడదు మా రాజ్యంలో అని ఆ రాజ్యంలో మరి సహవాసం చేస్తూ వారితో కలిసి జీవిస్తున్నటువంటి ఈ గిబియోనీలను చంపేస్తాడు. ఎందుకు చంపాడు అంటే గనక ఆ గిబియోనీలు ఎవరు అన్నది కనుక మనం ఆలోచిస్తే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ గిబియోనీలు ఎవరో కాదు. ఎవరంటే బహుశా ఆ దినాల్లో వాళ్ళు అషూరీలకు చెందినటువంటి వాళ్ళు, లేకపోతే బయట ఆ యొక్క వేరే హెబ్రీలు కానివారు. వీరు వచ్చి యెహోషువ ఒక ప్రమాణం చేస్తాడు. ఏంటంటే భూమిని పంచిపెట్టినప్పుడు ఈ గిబియోనీలు అక్కడ ఉంటే గిబియోన్ని ఉండనివ్వడానికి ఇష్టం లేనప్పుడు వాళ్ళు మేము మీకు సబార్డినేట్స్గా ఉంటాం, మీకు పనివారుగా ఉంటాం, మీతో సహకరిస్తాము అని చెప్తే గిబియోనీలను బ్రతకనిస్తాడు. గిబియోన్లకి మనం హాని చేయకూడదు, వారు మనకి సహాయం చేసేవారు ఉన్నారు, మనం అన్ని పనులు చేయలేం కదా, మరి ఆ పనులన్నీ వాళ్ళే చేసి పెడతారు మనకి అన్నప్పుడు వారి మధ్య ఇశ్రాయేల్ మధ్య ఒక సంధి కుదిరింది. యెహోషువ జాషువా మనం గ్రంథం కనుక చూసినట్టయితే 9వ అధ్యాయంలో మనకి క్లియర్గా కనబడుతుంది. కనుక జాషువా మాట ప్రకారము 9, 16, 20 వచనాల్లో కనుక చూస్తే ఆ వాగ్దానాన్ని ఉంచి అనేక మంది ప్రజలు గిబియోనులతో సహవాసం చేసేవారు. అయితే సౌలు కాలంలో సౌలు తన జాతి స్వజాతి గర్వంతో ఈ గిబియోనీల్ని హత్య చేసినట్టుగా యెహోవా దేవుడు సమాధానం చెప్తా ఉన్నాడు. ఎందుకంటే హీ బ్రోక్ ద ప్రామిస్, యెహోషువ చేసిన ప్రమాణాన్ని అతను తప్పాడు అని. ఏంటంటే గిబియోనీలను హతము చేసిన కనుక అతని బట్టి నరహంతకుడగు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగినని చెప్తూ, ఎవరు ఈ గిబియోన్లు అంటే ఇశ్రాయేల్ సంబంధికులు వారు కారు, వారు ఆమోరీల్లో, అషూరీలు కాదు, ఆమోరీల్లో శేషించినటువంటి వారు. ఇశ్రాయేలీలు మిమ్మల్ని చంపమని ప్రమాణపూర్వకంగా వారితో చెప్పి ఉండేది. కానీ సౌలు ఇశ్రాయేలు వారి మీద ఆసక్తి కలిగిన వాడే వారిని ఇశ్రాయేల్ యూదా వారి మీద ఆసక్తి కలిగి మిగతా వారిని అందరినీ కూడా హతం చేస్తూ ఉన్నాడనమాట. ఈ హతం చేయడంలో మరి రాజుకు దావీదుని గిబియోన్లో అప్పుడు ఏం చేస్తాడంటే దావీదు గిబియోన్ను పిలువనంపి, ఏమయ్యా ఎందుకు ఇలా జరిగింది, నేను మీకేం చేయగోరుతున్నాను అని వాళ్ళని అడుగుతాడు. ఎందుకంటే యెహోవా స్వాస్థ్యమును మీరు దీవించినట్లు మీ పట్ల జరిగిన దోష నివృత్తికై మరి దేని చేత నేను ప్రాయశ్చిత్తం చేయాలి అని వారిని అడుగుతాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మాకు బంగారం అక్కర్లేదు, మాకు ధాన్యం అక్కర్లేదు, మరి ఏమీ అక్కర్లేదు, కానీ మరి మాకు వెండి బంగారాలే కానీ ఇశ్రాయేలు ఎవరినైనా చంపుటే కానీ మేము కోరటలేదండి. అంతటి దావీదు మరి మీరు ఏం కోరుకుంటున్నారు అంటే వాళ్ళు చెప్తారు, మాకు శత్రువులై మమ్మల్ని నాశనం చేయొచ్చు, ఇశ్రాయేలు సరిహద్దుల్లో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయ ఉద్దేశించిన వాని కుమారులు 7 మాకు అప్పగించమంటాడు. అంటే డైరెక్ట్గా చెప్తాడు, సౌలు అని చెప్పకుండా ఇండైరెక్ట్గా ఏం చెప్తాడంటే మా యొక్క జాతిని నాశనం చేయాలని ప్రయత్నించినటువంటి ఆ వ్యక్తి యొక్క 7 వారి జాతిలో ఇంకెవరు మిగిలారో నాకు తెలియదు, ఆయన ఆల్రెడీ చచ్చిపోయాడు యుద్ధంలో, ఆయన కుమారుడు చనిపోయాడు, వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ 7 కుమారులు నాకు అప్పచెప్పండి అంటాడు. అప్పచెప్పమన్నప్పుడు దావీదు ఏం చేస్తాడంటే మరి వారు మాకు శత్రువులు మమ్మల్ని నాశనం చేయొచ్చు, ఇశ్రాయేలు సరిహద్దులో ఉండకుండా మేము లయమగునట్లు మాకు హాని చేయ ఉద్దేశించిన వారి కుమారులు 7 మాకు అప్పగించమని అడిగినప్పుడు యెహోవా ఏర్పరచుకున్న సౌలు గిబియా పట్టణంలో యెహోవా సన్నిధిని మేము వారిని ఉరితీస్తాం అని రాజుకే వాళ్ళు డైరెక్ట్గా చెప్తూ రాజుతో మనవి చేయగా రాజు ఏమన్నా అంటే ఎవరైనా ఉంటే నేను ఖచ్చితంగా మీకు వారిని అప్పగిస్తానని ప్రమాణం చేశాడు. చేసి మరి చూసినట్టయితే
తానును సౌలు కుమారుడు యోనాతాను యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసిన హేతు చేత రాజు సౌలు కుమారుడు యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్తు యోనాతాను కుమారుడు. అతన్ని అప్పగింపక ఏం చేస్తాడంటే, అక్కడ రిస్పా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె సౌలు యొక్క ఉపపత్ని, కాంకుబైన్ ఆఫ్ సాల్ అనమాట. ఆ రోజున ఉపపత్నికి ఎలాంటి స్టేటస్ ఉండేది కాదు, భార్య స్టేటస్ కానీ ఏ అధికారం కానీ ఏమీ ఉండేది కాదు. అలాగా ఆ రిస్పా ఆ యొక్క సౌలుకి కన్నప్పుడు ఇద్దరిని కంది. వాళ్ళిద్దరు ఎవరంటే ఆర్మోని, మెఫీబోషెత్, వీళ్ళిద్దరు ఉన్నారు. అదే కాకుండా సౌలు కుమార్తెగు మొరాబు, ఆమె మరి మహలతీయుడగు బర్జిలే కుమారుడిని అద్రియేలు కన్నా 5 అంటే కుమార్తె, సౌలు కుమార్తెకు పుట్టినటువంటి బిడ్డలు 5. అలాగే మరి సౌలుకి పుట్టినటువంటి రిస్పాకి పుట్టినటువంటి 2 కుమారుల్ని కలిపి 7 కుమారుల్ని వారికి అప్పగిస్తాడు గిబియోని. అప్పగించినప్పుడు ఆ 7 తీసుకొని పోయి వారు ఏం చేస్తారంటే యెహోవా కొండ మీద వారిని ఉరి తీస్తారు. కాబట్టి ఆ 7 ఒకేసారి ఏకరీతిగా చంపబడ్డారు. దీనికి కారణం ఎవరు ఏంటి అంటే, అసలు రిస్పా అన్న ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అని కనుక మనం ఆలోచిస్తే, మొదటి దినవృత్తాంతాలు 1:40లో రిస్పా అయ్యా కుమార్తె. ఈ అయ్యా కుమార్తె ఎవరంటే కనుక ఏసావు యొక్క కుమార్తె భార్యల్లో నుంచి వచ్చినటువంటి ఆమె రిస్పా అన్నమాట. కనుక రిస్పా ఏంటంటే సౌలుకి ఉపపత్నిగా ఉంటే 2 పిల్లల్ని కన్నది. అయితే తన కుమారుల్ని తీసుకుని వెళ్ళి భయంకరంగా గిబియోన్లో చంపివేసినటువంటి వృత్తాంతం విని ఆమె తన హక్కుల కోసం పోరాటం ఎలా చేసింది, తన బిడ్డల మీద తనకున్న ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేసింది, తనకున్న విషాదకరమైన పరిస్థితిని ఎక్స్ప్రెస్ చేసి ఏ విధంగా ఆమె శాంతియుతంగా సమాధానాన్ని సంపాదించుకుంది, విజయాన్ని పొందుకుంది అన్నది మనం ఆలోచిస్తే, ఈ 7 కూడా మరి ఆ కొండ మీదకి తీసుకువెళ్ళి వాళ్ళని బలి చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. రిస్పా గురించి 2 సమూయేలు పత్రిక గ్రంథంలో 3వ అధ్యాయం 7వ వచనంలోను, అలాగే సమూయేలు రాసిన 2వ గ్రంథంలో 21:1-14 మాత్రమే 2 చోట్ల ఆవిడ గురించి రాయబడింది. కనుక రిస్పా స్టోరీని కనుక మనం చూస్తే రియల్గా ఇట్ ఈస్ అ వెరీ సాడ్ అండ్ వెరీ హార్డ్ టు ఎండ్యూర్, వినటానికే భరించలేనటువంటి కథగా మనం ఆలోచిస్తున్నాం. ఈ రిస్పా అనే మాటకు అర్థం ఏంటి అంటే కనుక పేమెంట్, ఒక రహదారి అనే అర్థం. లేకపోతే రిస్పా ఏమిటి అని కనుక మనం ఆలోచిస్తే, షీఈ్ ఎ హాట్ స్టోన్ ఆర్ ఎ కోల్, బొగ్గు లాంటిది లేదా కాలుతున్నటువంటి రాయి లాంటిది అని ఆమె పేరు అర్థం రిస్పా. నిజంగానే ఆమె జీవితంలో ఎంతో వేదన, ఎంతో దుఃఖాన్ని ఆవిడ అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఆమె తన కుమారులు, చనిపోయినటువంటి కుమారులు 2 కాకుండా సౌలు కుమార్తెన మెరాబు యొక్క కుమారులు 5 మొత్తం 7 ఒకే చోట ఉరి తీస్తే, అక్కడే ఆమె ఒక గోనెపట్ట కట్టుకొని ఆ యొక్క శవాల మీద పక్షులు వాలకుండా, ఈగలు వాలకుండా, ఆకాశ పక్షులు వచ్చి ఆ చర్మాన్ని చీకకుండా, ముట్టుకోకుండా, ఎండకి ఎండింది, వానకు తడిసింది. ఆమె సుమారుగా 6 నెలలు ఆ చనిపోయిన విగత జీవుల మధ్య, వికృతమైన ఉరి తీస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు, తల ఉండదు, భయంకరంగా ఉంటుంది. అలాంటి వారి యొక్క మధ్య ఒక్క స్త్రీ ఆమె ధైర్యంగా అక్కడ ఆమె కాపలా కాస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క కారణం ఏంటి అంటే కనుక మరి యెహోషువ యొక్క ప్రమాణాన్ని బ్రేక్ చేశారు కాబట్టి ఈ యొక్క గిబియోన్లకి మధ్య యుద్ధము జరిగి సౌలు వాళ్ళని అంతమొందించడం మనం చూసాం. కాబట్టి కనుక సౌలు బ్రేక్ చేసినందుకు ఈ కరువు అంతా వచ్చింది. ఆ కుమారుల్ని మరి చంపివేయటం అనేది జరిగింది. అయితే ఆమె ఏం చేసింది అని కనుక మనం ఆలోచిస్తే, ఆమె క్యారెక్టరిస్టిక్స్ ఏమిటి అని ఆలోచిస్తే, ద థింగ్స్ దట్ దీస్ విమెన్ డి డిఫర్డ్ వైల్డ్లీ ఫ్రమ్ మెనీ అదర్ విమెన్ ఇన్ స్క్రిప్చర్. బైబిల్లో చాలామంది విషాదాన్ని అనుభవించిన స్త్రీలు ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే ఆవిడ వింతగా ప్రవర్తించింది. ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, రిస్పా వాజ్ అన్కామన్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్. ఆమెకి అసమాన్యమైన ధైర్యం మరి బలం ఉన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఎంతో ధైర్యంగా మరి కొండ మీద ఆడామ. అసలు మామూలుగా మనం రాత్రులే దారితో బయటకు వెళ్ళాం,
మరి అలాంటిది ఆ కొండ మీద భయంకరంగా వికృతంగా ఉన్న కొండ మీద ఎవరు వస్తారో, ఎవరు ఏ అడవి జంతువులు వచ్చి మృగాలు వచ్చి ఎత్తుకెళ్ళిపోతాయో ఏమీ భయం లేదు. తన కుమారుల మీద ప్రేమ కొద్దీ ఆవిడ ధైర్యాన్ని మరి సాహసాన్ని అక్కడ ఎగ్జిబిట్ చేస్తూ ఒక చిన్న గోనె పట్టా పరుచుకొని దాని మీద ఎంతకాలం కూర్చుందంటే 6 నెలలు. మనం ఒకరోజు కూడా కూర్చోలేము, గంట కూడా కూర్చోలేము, కానీ ఆమె 6 గంటలు కూర్చున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇది ఆ యొక్క దినవృత్తాంతాలు మనం చూస్తాం. యాక్చువల్గా శిలువ మీద వేలాడదీయబడినటువంటి వాడిని సాయంత్రం అయిన లోపు తీసేయాల అది, కానీ ఆ రూల్కి వ్యతిరేకంగానే ఈమె 6 నెలలు అక్కడ ఉంచినప్పుడు ఆ యొక్క స్టిఫ్నింగ్, బ్లాక్నింగ్, బ్లోటింగ్, ఎక్స్ప్లోడింగ్, స్కిన్ ఫాలింగ్ ఆఫ్, బీయింగ్ కన్జ్యూమ్డ్ బై వార్మ్స్ అండ్ వెర్మిన్, అలాంటి పరిస్థితి నుంచి ఆమె కాపాడడానికి అక్కడ క్యాంప్ చేస్తూ ఉంది. ఆమె నిలబడి ఎదురు చూస్తూ ఉంది. సో రిస్పాస్ టు గాడ్ అంటిల్ ఓన్లీ బోన్స్ వర్ లెఫ్ట్. ఆ చర్మం దానంతా చీకిపోయి ఆ కళేబరం ఏర్పడేంతవరకు కూడా ఆమె అక్కడ ఉందంటే ఆ పరిస్థితి తల్లిగా ఎవ్వరూ ఊహించలేము. కన్న బిడ్డలు అలాగ ఎండకి ఎండి వానకి తడిసి శవాలు, మిగతా జీవులు బాడీ అంతా రాలిపోయి ఆ ఎండకి ఎండి శుష్కించి స్కిన్ అంతా కింద పడిపోయి ఎముకలు వచ్చేంత వరకు కూడా ఆమె అలాగే ఉంది. ఎవరి సహాయం అడగలేదు, పక్క వాళ్ళ సహాయం కానీ ఎదుటివారి సహాయం కూడా ఆవిడ అడగలేదు. రెండో లక్షణం ఏంటంటే షీ ఈజ్ ఏ గ్రేట్ వారియర్. చాలా పట్టుదల కలిగినటువంటి మనిషిగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత అంటే ఆమె మెయిన్ పర్పస్ ఏంటంటే her vigil was to prevent birds and wild animals from scavenging the rotting flesh of her sons and their nephews. అలాగా ఆమె కాపలా కాసి దాన్ని తన ఫైటింగ్ స్పిరిట్ని ఆవిడ అక్కడ చూపించింది. మూడోది ఏంటంటే క్వైట్ రెసిస్టెన్స్. ఆవిడ ఎదుర్కోవడానికి ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా చాలా మెలకుతో అక్కడ ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది ఆమె. అందుకే ఎలాంటి రెసిస్టెన్స్ అయినా ఎదుర్కోవడానికి ఆమె సిద్ధంగా కనబడతా ఉంది. మరి ఆమె ఆలోచించింది, తన బిడ్డలు పెద్దోళ్ళై తనకు అండగా దండగా ఉంటారు, ఓల్డేజ్లో సెక్యూరిటీగా ఉంటారు, తనన్నీ పట్టించుకుంటారు, తన భర్త చనిపోయినా తనకు ఆదరణ ఉంటుందని ఆశపడ్డ ఆమెకి తన కళ్ళ ముందే చిన్న బిడ్డలను అలా చంపేస్తే ఆమె ఎలా తట్టుకుంది అన్నది కనుక మనం ఆలోచిస్తే, ఆమె ధైర్యంగా ఆ బాడీస్ మధ్య అక్కడ ఉండి అలా అయిపోయిన తన కుమారుల గురించి ఆమె దుఃఖపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మరి ఇలాంటి డెసిషన్ తీసుకోవాలంటే ఆ తల్లికి ఎంతో ధైర్యము కావాలి. మరి రిస్పా ఫెల్ట్ పవర్లెస్ అండ్ హెల్ప్లెస్ బట్ షీ ఫాట్ ద బెస్ట్ వే షీ కుడ్. ఆమె చూస్తే ఏ విధంగానూ మంచి స్టేటస్లో లేదు, ఒక కీప్గా ఉంది. భర్తకి ఎవరు సౌలు రాజుకి ఒక కీప్. ఆయన ఒకసారి చూసుంటాడు ఆవిడని, 2 సార్లు చూసుంటాడు, తర్వాత ఆమెను పట్టించుకోకుండా ఉంటాడు. ఆవిడకి ఏ విధమైన స్టేటస్ ఉండదు. అంతేకాదు షీ వాజ్ ఏ విడో. ఆవిడ తరపున ఆవిడ బిడ్డల తరపున ఫైట్ చేసేవాళ్ళు కూడా లేరు. కానీ ఆమె దావీదు తన బిడ్డల్ని తన దగ్గర నుంచి తన కౌగిట్లోంచి బిడ్డలు తీసుకెళ్ళిపోతున్న ఆవిడ ఆపలేకపోయింది. ఎందుకంటే రాజుగారు తలుచుకుంటే తను ఏం చేయలేదు. షీ వాజ్ ఇన్ ఏ గ్రేట్ హెల్ప్లెస్ కండిషన్. అయినప్పటికీ కూడా వాళ్ళని ఎలాగోలాగా తన యొక్క సన్స్ వాళ్ళ మెమరీస్ మర్చిపోలేక ధైర్యంగా ఆ ఎండలో వానలో తడుస్తూ ఆ కొండ మీద ఆమె ఉంది. మరి నెక్స్ట్ పాయింట్ కనుక మనం చూసినట్టయితే, షీ ట్రైడ్ టు ప్రొటెక్ట్ ద డిగ్నిటీ ఆఫ్ హర్ సన్స్ ఇన్ డెత్ అండ్ దేర్ మెమరీస్ ఇన్ దోస్ హూ లివ్. ఆ అబ్బాయిల యొక్క డిగ్నిటీని, బాడీస్ని అవి అలాగ పశువులు వచ్చి ఎత్తుకెళ్ళిపోవడం కానీ, తినేయడం కానీ, లేకపోతే పురుగులు వచ్చి వాటిని ఇచ్చేయడం కానీ చేయకుండా ఆమె ధైర్యంగా తన బిడ్డల కోసం అక్కడే ఆమె ఎదుర్కొంది. అంటే వాళ్ళు రాయల్ చిల్డ్రన్, దే వర్ ద సన్స్ ఆఫ్ ఎ కింగ్. వాళ్ళ రాయల్టీ వాళ్ళకి చెందాలి కాబట్టి దే ఆర్ సన్స్ ఆఫ్ కింగ్స్ అనే ఉద్దేశంతో ఆమె బర్డ్స్ అన్నిటినీ కూడా పోగొడుతూ ఓపిక్గా అక్కడే కూర్చుంది. వాళ్ళకి ఇలాగ చంపకూడదు, నా బిడ్డల్ని ఎలా చంపకూడదు, నా బిడ్డలకి ఇలాంటి బరియలు ఉండకూడదు, దే నీడ్ సమ్ డిగ్నిఫైడ్ రాయల్ బరియల్ కదా, వాళ్ళ రాయల్ సన్స్ కదా అని ఆమె చేస్తూ
తాను చేస్తున్న మౌన పోరాటం, మాట్లాడకుండా ఎవరిని అనకుండా తానొక్కతే ఆ ఎండలో ఎండుతూ వర్షం పడుతూ ఆ యానిమల్స్ అన్నిటినీ బయటికి నెట్టేస్తూ ఆ బిడ్డకు కాపలాదారుగా ఉంది. సో ఆవిడలో ఎంతో పర్వర్సివ్నెస్, అంటే వెతికి కష్టపడే స్వభావం కనబడుతూ ఉంది. ఎంతగా కష్టపడుతూ ఉందంటే ఇట్స్ వెరీ అన్యూజువల్. ఏ ఒక స్త్రీ అలాంటి పని చేయడం అనేది మీరు ఊహించుకోండి. మీరు చేయగలరా? నేను చేయగలమా? మన చనిపోయిన బిడ్డలతో మనం వెళ్ళగలిగామా? ఏం చేయగలం మనం? కానీ షీ షోడ్ ఆమె అటెన్షన్ ఎలా ఉందంటే తనకి జరిగిన అవమానం, తనకి జరిగిన అన్యాయానికి రాజు దృష్టికి వెళ్ళాలి, దావీదు దృష్టికి వెళ్ళాలి. దావీదు పిలిచి నా బిడ్డలకి రాయల్ బరియల్ చెయ్యాలి అన్నది ఆమె మనసులో ఉండి, ఆమె ఎలా ఉందంటే నా బిడ్డలు కూడా పవర్ ఉన్నటువంటి ఒక రాజు బిడ్డలు కదా, వాళ్ళని ఇలా అన్యాయంగా ఉంచుతాడా అని ఆమె పోరాటం, మౌన పోరాటం మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు షీ నెవర్ కాల్ ద షార్ట్స్ ఆర్ డిమాండ్స్ ఎ బరియల్. ఆమె గట్టిగా అరిసి మా అబ్బాయికి బరియల్ చేయమని ఆవిడ ఎవరిని అడగలేదు, నోరు తెచ్చి అడగలేదు. అండ్ చివరికి దావీదు దృష్టికి వెళ్ళేంత వరకు కూడా ఆమె అలాగే కూర్చుండిపోయింది, కానీ దావీదుని ఎప్పుడు కూడా ఆమె అడగలేదు. సో గాడ్ గివ్స్ హర్ విజిబుల్ సైన్స్ దట్ ఇట్స్ నౌ ఓకే టు అటెంప్ట్ టు మూవ్ ఆన్ టు టర్న్ ఎ పేజ్. కనుక షీ పర్సీవర్డ్ గాడ్ అలౌడ్ రెస్పాండ్ టు గెట్ సమ్ క్లోజర్. ఆమె యొక్క దృఢమైన పట్టుదలకి దేవుడు ఒక ఎండ్ అనేది ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. కనుక చివరికి దావీదు ఈ విషయం తెలుసుకుంటాడు. తెలుసుకొని అయ్యా కుమార్తెకు రిస్పా గోనె పట్ట తీసుకుని కొండపైన పరుచుకొని కోత కాలారంభం మొదలుకొని ఆకాశం నుండి వర్షం ఆ కళేబరం మీద కురియ వరకు అచ్చట్నే ఉండి పగలు ఆకాశ పక్షులు వాటి మీద వాలకుండాను రాత్రి అడవి ముగ్గురములు దగ్గరికి వాటిని రాకుండాను కాచుండగా అయ్యా కుమార్తెకు రిస్పా అని సౌలు ఉపపత్ని చేసినది దావీదునకు వినబడింది. దట్ వాజ్ హర్ సైలెంట్ ఫైట్. ఆమె చేసింది కాబట్టి వెంటనే ఆ యొక్క సౌలు యోనాతాను యొక్క ఎముకలు ఎవరో ఎత్తుకెళ్ళిపోతే అక్కడికి తిరిగి రప్పించి వాళ్ళని వీళ్ళని అన్నీ తీసుకువెళ్ళి మరి బెన్యామీను దేశంలోకి చేరిన సేలాలో ఉన్న సౌలు తండ్రి యొక్క కీషు సమాధి ఎందుకు పాతి పెట్టినప్పుడు వెంటనే వర్షము కురిసింది. సో ఆ యొక్క కరువు అనేది పోయింది. కనుక మనం ఆలోచిస్తే ఆమెలో చాలా గొప్ప లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. ఏంటంటే రిస్పాలో యేసుక్రీస్తు వారు పాపనైన నా కొరకు మన కొరకు ఆ భయంకరమైన ఘోర సిలువలో మరణించారు. ఎందుకంటే నీకు నాకు విడుదల ఇవ్వడానికి, నీకు నాకు స్వేచ్ఛనివ్వడానికి, పాప బానిసత్వం నుంచి విడుదల ఇవ్వడానికి. అలాగే ఈమె తన బిడ్డలకి జరిగిన అన్యాయం నుంచి విడుదల కోసం మరి ఒక్క స్త్రీ, మరి ఎవరు సహాయం కూడా లేరండి. ఊహించుకోండి, ఇలాగ మనం చేయగలమా? అంత భయంకరంగా ఆమె ఎంతగానో గోజాడినట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఒంటరితనంతోనే ఈ సమస్యను ఆమె ఎదుర్కొన్నట్టుగా మనకి అర్థమవుతుంది. కనుక ఈరోజు క్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఎలాగా ఆయన ఆ సిలువలో తండ్రిని దేవునికి మొరపెట్టారో, ఈరోజు తన బిడ్డలు విడిచిపెట్టినప్పుడు ఆయన అంటాడు కదా, దేవా దేవా నన్ను ఎందుకు నువ్వు చేయి విడిచితివి. ఆవిడ కూడా నా బిడ్డలు ఎలాగ నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోవటం, ఈ దావీదు కావాలని అప్పచెప్పటం నేను తట్టుకోలేను అని మౌనంగా ఏడుస్తూ ఉంది. కానీ ఎవరి దగ్గరికి ఆమె వెళ్ళలేదు. కనుక ప్రియులారా, మనం ఆలోచించినట్టయితే దేవుని సన్నిధిలో మనము అంత గట్టిగా మన బిడ్డల కోసం మనం మొరపెట్టుకోగలుగుతున్నాం. ఈ భయంకరమైన దినాల్లో మన బిడ్డల పరిస్థితి ఎలా ఉంది? మనం పెంచినట్టు, మనం పెరిగినట్టు లేదు. చాలా శోధనలు వస్తూ ఉన్నాయి. బిడ్డలు ఏ విధంగా ఎవరి చేత చంపబడతారో తెలియదు, ఏ విధంగా అన్యాయం అయిపోతారో తెలియదు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే రిస్పా లాంటి హృదయం, తల్లి ప్రేమ, మాతృ ప్రేమ ఎలాగ తన బిడ్డల కోసం తప్పించి ఏడ్చి ఆ బిడ్డలకి రాయల్గా బడేలయ్యే వరకు తల్లి ఎలాగ చేసిందో, మన బిడ్డలు దేవుని దయలో ఎదిగి, మనుషుల దయలో ఎదిగి ఆశీర్వదింపబడినట్లు మనం ప్రార్థన అనే తెరని మన బిడ్డల మీద మనం పరుచుకోవాల్సిన అవసరము ఉందని మనకు అర్థమవుతుంది. కనుక దేవుని ప్రమాణాలు అవునంటే అవును, కాదంటే కాదు. కాబట్టి
మనం దేవుని దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు మనం చేసేటువంటి వాగ్దానాలు నెరవేరేటట్టుగా ఇతరుల పట్ల మనం చాలాసార్లు అనేకమైన మాటలు చెప్తాం. ఆ మాటలు నెరవేరినట్లుగా మనం ఆ వాగ్దానాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి రిస్పా టీచర్స్ దట్ ఇట్స్ ఓకే టు నాట్ టు బీ ఓకే. నిజమే, నాకైతే నా బిడ్డలు ఇలా చంపడం నాకు ఓకే కాదు, కానీ చివరికి దావీదు తీసుకువెళ్ళి వాళ్ళకి రాయల్ బెరియల్ చేశాడు కాబట్టి అది ఓకే, కానీ నా హృదయానికి అది సరిపోలేదు అంటుంది. కనుక ఈరోజు మనం ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. చాలామంది కుటుంబాల్లో చూస్తే లోన్లీనెస్, ఎంప్టీనెస్, సాడ్లీనెస్, మరి చాలా భయంకరమైన విచారంతో, వేదంతో నడుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. మరి రిస్పా డిడ్ నాట్ లివ్ ఇన్ సచ్ ఎ వరల్డ్. ఆమె అయితే అలా ఉండలేదు. చక్కగా ఆవిడ అందరికీ కనబడేలాగా తన యొక్క వేదన్ని, తన చింతని బయట ఎక్స్ప్రెస్ చేసింది. మనం బయటకు వచ్చి ఎవరితోనో షేర్ చేసుకుని మా గురించి ప్రార్థన చేయండి అని చెప్తే ఎక్కడిలోకి వైపుతామని భయపడతాం. లేకపోతే వాళ్ళు మాట్లాడితే మనం ఎక్కడ దిగజారిపోయినట్టు అనిపిస్తామని భయపడతాం. కానీ ఆమె అట్లా అనుకోలేదు. తన బిడ్డలకి న్యాయం జరగాలని చెప్పి ఆ తల్లి తన బిడ్డల కోసం ఆమె అంగలార్చడం అనేది చాలా విజిబుల్గా చేసింది. అంతేకాదు ఆమె చేసినటువంటి దానికి తగినటువంటి ఫలితం ఏంటంటే, వెన్ యూ స్టాండ్ ఫర్ వాట్స్ రైట్ యూ ఛాలెంజ్ అదర్స్ టు డూ ద సేమ్. నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ అయిన దానికోసం నువ్వు ఛాలెంజ్ చేస్తావో ఇతరులను కూడా నువ్వు అలా చేయమని చెప్పగలిగిన శక్తి నువ్వు పొంది ఉంటావు. నీకు రైట్ ఏమిటో నీకు తెలియకపోతే నువ్వు ఇతరులకి ఏం చెప్తావు? కనుక యూ స్టాండ్ ఫర్ వాట్స్ రైట్. ఏది మంచిదో నిజమో నువ్వు తెలిసి నువ్వు దేనికోసం నిలబడతావో అప్పుడు ఇతరులను కూడా ఆ విధంగా చేయమని నువ్వు చెప్పగలుగుతావు అని చెప్తూ, వెన్ డేవిడ్ హర్డ్ ఆఫ్ హర్ విజిల్ హీ డిసైడెడ్ టు గివ్ దిస్ ఇజ్రాయిలైట్ మ్యాన్ ఏ ప్రాపర్ బరియల్. వాళ్ళకి ప్రాపర్ బరియల్ ఇవ్వవలసిన అవసరం కలిగింది. కాబట్టి ట్రీటింగ్ అదర్స్ వెల్ ఈజ్ నెసరీ ఫర్ అవర్ సర్వైవల్. మనం అందరినీ కూడా మనమే గొప్పవాళ్ళం, మనమే ప్రార్థన పనులు అనుకోకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మనం సమానంగా వాళ్ళని ప్రేమించగలిగితే మనం అందరితోనూ కూడా చక్కగా జీవించడానికి వీలుగా ఉంటుందన్నది ఈమె జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అంతేకాదు పర్సివర్ త్రూ రఫ్ టైమ్స్. కష్టాలు వచ్చినప్పుడు దిగజారిపోకూడదు. శ్రమ కలిగిన దినం నేను కృంగిని ఎడల నేను చేతగాని వాళ్ళగుదును అంటాడు. కనుక శ్రమ దినాన్ని మనం కృంగిపోకూడదు, ధైర్యంగానే నిలబడాలి. పర్సివర్నెస్, పట్టుదలతో ఆ పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి రిస్పాలాగా మొండి ధైర్యాన్ని కలిగి మనం ఉండాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉందని ఈవిడ జీవితం ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. సో డూ సంథింగ్ రాడికల్. అందరూ నడిచే దారిలోనే వెళ్ళక్కర్లేదు. డూ సంథింగ్ రాడికల్. డైనమిక్గా జీవించడం నేర్చుకోవాలి. దట్ విల్ పుష్ ద బౌండరీస్ ఆఫ్ యువర్ ఓన్ ఫెయిత్. నీ విశ్వాసముని ఆ యొక్క సరిహద్దుని అది పగలగొట్టాలి, ఇంకా లోతుగా ఎదిగేటట్టుగా చేయాల్సిన అవసరం కనబడుతున్నాయి. కనుక ఈరోజు మన జీవితంలో అనేకమైన పోరాటాలు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి. బిడ్డల వల్ల, భర్త వల్ల, కుటుంబీకుల వల్ల, ఆఫీసులో, ఇతర చోట్ల, స్నేహితుల వల్ల అనేకమైన సమస్యలు మనకు ఎదురవుతున్నాయి. మన శత్రువుల ద్వారా ఎదుర్కోవాల్సి వస్తుంది. అప్పుడు మనం ఒంటరిగా ఉన్నామా అని కాదు, కానీ తండ్రి యొక్క శక్తిని మనం ఆశ్రయించినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మనం ఇఫ్ యూ ఫాస్ట్ అండ్ ప్రే ఆల్ నైట్, నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు విశ్వాసంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఎలాంటి పరిస్థితినైనా కూడా దేవుడు మార్చగలడు. ఎందుకంటే ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. కనుక ప్రేయర్ కెన్ చేంజ్ ఎనీ సిచ్యుయేషన్. ప్రార్థన ఏ పరిస్థితి అయినా కూడా మార్చేస్తుంది. కాబట్టి లీవ్ ఏ లెగసీ దట్ రిమైండ్స్ పీపుల్ నాట్ ఓన్లీ ఆఫ్ యువర్ పెయిన్ బట్ ఆల్సో ఆఫ్ యువర్ ట్రయంఫ్. కాబట్టి నీ వేదనకరమైన పరిస్థితిని బట్టి ప్రజలను గుర్తించుకోవటం లేదు, కానీ నీ విజయాన్ని బట్టి వారు గుర్తించుకునేలాగా నీవు ఈ లోకంలో నుంచి వెళ్ళే ముందే ఒక రాడికల్ యాక్షన్ నీ జీవితం గురించి, పలానావాడు ఇలా జీవించారు, విశ్వాసయుతంగా బ్రతికారు, పోరాటం సాధించారు అనే విషయాన్ని మనం ఇతరుల ముందు వదిలి వెళ్ళటానికి మనం ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి జూయిష్ కస్టమ్ ప్రకారము ది డెత్ బిట్వీన్ టైమ్ ఆఫ్ డెత్ అండ్ టైమ్ ఆఫ్ బరియల్. ఆమె జూయిష్ కస్టమ్ ప్రకారము రెస్పా ఈజ్ ద ఫోర్ మదర్ ఆఫ్ షిమ్రా. షిమ్రా మనకి తెలుసు, ఇస్రాయేలీలు కడుపున మగబిడ్డలు పుడితే చంపేసిన వాళ్ళు తెలుసు. మరి యేసు ప్రభు వారు
పుట్టినప్పుడు కూడా శిష్యుల్ని చిన్న బిడ్డ 2 సంవత్సరాలు నేను మా పిల్లల్ని చంపేసిన విషయం మనకు తెలుసు. వాళ్ళందరికీ కూడా రిస్పా గ్రేట్ గ్రాండ్ మదర్ అనమాట. తను కూడా ఆ విధమైన కష్టాలు పొందింది. సో యాజ్ యూ లివ్ యువర్ లైఫ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, ఏమని అనుకున్నామంటే వాట్ డు ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ ఫర్. నేను నన్ను ఏ విధంగా ప్రజలు గుర్తించుకోవాలి, నా విశ్వాసాన్ని, నాలో ఉన్న పరిస్థితి, నా క్యారెక్టర్ని చూసినప్పుడు ప్రజలు నన్ను ఏ విధంగా పిలుస్తారు. థింక్ అబౌట్ యువర్ లెగసీ. నువ్వు ఏ లోకానికి ఏమి విడిచిపెట్టి వెళ్తున్నావు, ఏ అడుగులు విడిచిపెట్టి వెళ్తున్నావు. రిస్పా హ్యాడ్ వన్ పైవటల్ మూమెంట్ ఇన్ హిస్టరీ టు మేక్ హర్ మార్క్. రిస్పా ఆ విధమైన గొప్ప చరిత్రను కలిగి ఆవిడ వెళ్ళిపోయింది. సో రిస్పా ఏంటంటే మనం ఆలోచించినట్టయితే అనేక విషయాల్లో బైబిల్ హిస్టరీలో కానీ మరి ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు కానీ మనం చూస్తే మోషే పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆ బిడ్డను ఎలా కాపాడుకుంది ఆ తల్లి. అలాగే ఇందాకే చెప్పాను, మేరీ ది మదర్ ఆఫ్ జీసస్, ఆమె యేసుప్రభు వారిని పుట్టినప్పుడు ఎలాగ ఇన్నోసెంట్ సన్ని దాచి ఆయన క్రూసిఫై అయినప్పుడు ఆ శిక్షణ ఆమె భరించినట్టు మరి ఈరోజు అనేక విధాలుగా మరి మనం గమనిస్తూ ఉన్నాం. కనుక వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కేవలము ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మనం అన్నిటికీ కూడా ఎస్వాలాగా మనం వీ కాంట్ ఫర్గెట్ వన్స్ యూ హ్యావ్ లెర్న్ అబౌట్ హర్. ఆమె గురించి మనం విన్నప్పుడు ఆమె గురించి మనం మర్చిపోలేము. ఎందుకంటే ఇట్స్ వాజ్ ఎ హార్ట్ బ్రేకింగ్ స్టోరీ. గుండెలు పగిలిపోతే మన కళ్ళ ముందే మన బిడ్డను చంపేసి దారి తిండి లేకుండా రోడ్డు మీద పడేస్తే ఎంత బాధ. అలాంటి విషాదాన్ని చివరికి రాజుగారు చూసుకొని ఆ శవాలు తీసుకువెళ్ళి మరి వారి ముత్తాత సమాధిలో పాతిపెట్టేలాగా చేసింది. కనుక షీ వాజ్ నాట్ టూ ప్రౌడ్ టు గివ్ అస్ కంఫర్ట్ ఫర్ ఎ డెస్పరేట్ నీడ్ అండ్ గాడ్ రెస్పాండెడ్ టు హర్ రిలెంట్లెస్ పర్సివరింగ్ ఫెయిత్. సో గాడ్ విల్ డూ ద సేమ్ ఫర్ యూ. అలాగే నువ్వు శ్రమల్లో ఇబ్బందుల్లో ఉంటే దేవుడు ఖచ్చితంగా నీకు విడుదల అనేది దయచేస్తాడు. ఎందుకంటే నువ్వు ఎలాంటి బాధలో ఉన్నావో దేవునికి తెలుసు. సర్వము ఎరిగిన సర్వోన్నతుడు సర్వశక్తుడైన దేవుడు, ఆయన కంట్రోల్ చేయగలరు. కనుక ఎటువంటి పరిస్థితులైనా మన జీవితంలో వచ్చిన ప్రతి విషాదాన్ని విజయవంతంగా మార్చగలిగిన దేవుని వైపు చూస్తూ ఆయన సన్నిధిలో మనం కన్నీటితో ఆమె ఎలాగో శవాల దగ్గర మేల్కొల్పుతూ ఆ వచ్చిన వాటిని పక్షుల్ని జంతువుల్ని తోలివేసింది, అలాగూ అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తుల నుంచి మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని కాపాడుకుంటూ దేవుని సన్నిధిలో నమ్మకంగా విశ్వాసంగా జీవించాలని ఆత్మ చెప్పుచున్న మాటలు చెవుగల ప్రతి వారు వినాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియులతో మాతో మాట్లాడినందుకు వందనాలు. నిజమే తండ్రి, మేము అనేక విషయాల్లో మూర్ఖంగా ప్రవర్తిస్తాం. కానీ ప్రభా, మంచి వాటిని పొందుకోవడానికి మీరే సన్నిధిలో మరి మౌనంగా ఉండి ప్రార్థించడం మాకు నేర్పించండి. ప్రార్థన ద్వారా అనేకమైన విజయాలు మేము పొందుకోగలం. రిస్పా జీవితం ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే పట్టు వదలకుండా నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు తండ్రి ప్రేమతో మీరు మా ముందు ఆశీనులై ఆ సమస్యను, మా కన్నీటిని తుడిచివేసే దేవునిగా మీరున్నందుకు వందనాలు. ఈ సమయంలో ఎందరి బిడ్డలు ఏ సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇరుకులతో నీ సన్నిధిలో నిలబడ్డారు ప్రభు, అటువంటి వారిని మీరు దర్శించమని, వారి కుటుంబాలకు ఆదరణ అనుగ్రహించి సంతోషము, సమాధానం, విజయవంతమైన జీవితాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.